తెలంగాణలో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న బీడీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోంది. బీడీ కట్టలపై పుర్రే ఎముకల గుర్తును ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీడీ కార్ఖానాల బంద్ కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో దాదాపు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద ఉపాధి రంగం బీడీ పరిశ్రమ. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ఎక్కువగా బీడీ పరిశ్రమను నమ్ముకునే బతుకుతున్నారు. తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా మహిళలు బీడీలు చుడుతూ కనిపిస్తుంటారు. లక్షల మందికి ఉపాధినిచ్చే బీడీ పరిశ్రమ కేంద్రం ఇచ్చిన జీవోతో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉపాధి పక్కన పెట్టి ఆందోళన బాట పట్టారు బీడీ కార్మికులు. బీడీ కట్టలపై పుర్రే ఎముకల గుర్తును 85% మేర కనిపించేటట్లు ముద్రించి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తేనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జీవో 727E విడుదల చేసింది. బీడీ తయారీ తేదీతో పాటు ఎక్స్పైర్ డేట్ కొత్తగా ముద్రించాలన్న నిబంధనలు కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. జీవో తమ పొట్ట కొడుతోందని, దాన్ని రద్దు చేయాలని బీడీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బీడీ కంపెనీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 400 కంపెనీల బీడీ కార్ఖానాలకు ఈ నెల 15 నుంచి తాళాలు పడ్డాయి. ఇప్పటికే మినీ సిగరెట్ల ప్రభావంతో బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తుండగా కొత్తగా పుర్రే ఎముకల గుర్తులతో పరిశ్రమ మూతపడే పరిస్థితి ఉందని బీడీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంద్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ఉపాధి దెబ్బతినగా ఒక్క తెలంగాణలోనే 8 లక్షల మంది బీడీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇందులో ఎక్కువ మంది కార్మికులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కంపెనీలు మూతపడడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఎలా బతకాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 700 జీవో ఇది పుర్రె గుర్తు తీసేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు కంపెనీలు బంద్ పెడితే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. పుర్రె గుర్తు తీసేయపోతే మా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. మాకు ఆధారమే బీడీల వీణ. మరిగా ఈ బీడీ పుర్రె గుర్తు వాడితే మరి మా బతుకుదేరు ఎట్లా, మేము ఎట్లా బతుకుతాం? టీఆర్ఎస్ నేతలు కూడా కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం సిగరెట్ కంపెనీల కోసమే బీడీ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పోరాడతామని చెబుతున్నారు. కొన్ని సిగరెట్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీల ఒత్తిడి వల్లనే బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేయబోతున్నారు. టొబాకో అంటే బీడీలలో ఉంటుంది, సిగరెట్లో కూడా ఉంటుంది. మరి సిగరెట్లో ఉన్నటువంటి పొగాకును బీడీలో ఉన్న పొగాకు తేడా ఏం లేదు. పైపెచ్చు బీడీ ఆకు ఆరోగ్యానికి మంచిది కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. ఇది వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించాలి. బీడీ పరిశ్రమలు నిర్వీర్యం కాకుండా చూడాలి. ఇప్పుడు కొన్నేళ్ల తరబడి బీడీ కార్మికులు బీడీలు చేసుకుంటూనే బ్రతికే కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తీసుకునే ముందు ఈ పేద ప్రజల్ని, ఈ బీడీ కార్మికులను దృష్టిలో పెట్టుకొని వారికి జీవనోపాధి కల్పించిన తర్వాతనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలే కరువుతో అల్లాడుతున్న తెలంగాణ పల్లెల్లో అంతో ఇంతో ఉపాధినిస్తున్న బీడీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోవడంతో దీనిపై ఆధారపడి బతికే కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది.